వెల్కమ్ టు ర్యాపో హోమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా కన్నయ్య సెకండ్ బర్త్డే అనమాట. సో ఈరోజు మార్నింగ్ అయితే మేము అనకాపల్లి వెళ్దాం అనుకుంటున్నాము. సో మాకు నూకాలమ్మ తల్లి మొక్కుందనమాట. ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. అండ్ ఫైనల్లీ నూకాలమ్మ తల్లి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము అనకాపల్లి. సో నేను వైజాగ్ వచ్చాక నాకు మా హస్బెండ్కి నేను ఎక్కువగా నమ్మేదైతే ఇక్కడ అనకాపల్లి నూకాలమ్మ తల్లి అనమాట. సో మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తామన్నమాట. అనకాపల్లి నూకాలమ్మ తల్లికి వచ్చి మొక్కుకుంటాం అనమాట. సో ఒకవేళ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సో హెల్త్ అంతా సెట్ అయిపోయాక మళ్ళీ ఖచ్చితంగా వచ్చి మేము మొక్కు తీర్చుకుంటాం అనమాట. సో అలాగే మేము మొక్కుకున్న మొక్కులో ఒకటనమాట ఇది. సో ఏంటంటే మా కన్నయ్య పుట్టినప్పుడు మొక్కు ఇది. అప్పటి నుంచి అలా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో ఇంకా మా కన్నయ్యకి కూడా కొంచెం హెల్త్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. సో ఇంకా అలా కాదని చెప్పేసి ఇంకా ఈసారి ఎలా అన్నా చేయించాలనేసి సో ఏంటంటే ఆ మొక్క ఏంటంటే తులాభారం అనమాట. తులాభారం వేద్దాము, పటికి బెల్లం ఉంటుంది కదా, సో వాడెంత వెయిట్ ఉంటే అంత వెయిట్లో తులాభారం వేద్దాము పటికి బెల్లం అనేసి మొక్కుకున్నారనమాట. మా హస్బెండ్ మొక్కుకున్నారు, వాడు పుట్టినప్పుడు మొక్కుకున్నారు. సో అదైతే ఇప్పటికి వచ్చింది. సో ఇప్పుడు వాడికి 3 వస్తున్నాయి, సెకండ్ బర్త్డే కాబట్టి 2 కంప్లీట్ అయ్యి 3 ఇయర్స్ వచ్చాయన్నమాట. సో మా వాడైతే ఒక 10 kgs ఉన్నాడు వెయిట్. ఇంకా ఉన్న వెయిట్కి కొంచెం ఎక్స్ట్రానే ఇవ్వాలన్నమాట. సో అందుకని ఇంకా మేము అరౌండ్ 12 kgs అలా ఇచ్చాము. సో అందులో కూర్చున్నప్పుడు మా వాడు చాలా భయపడిపోయాడు. సో ఆ పంతులు గారు అయితే నన్ను అక్కడే పక్కన కూర్చోమన్నారు. పక్కన వాడు భయపడకుండా ఉంటాడు అనేసి వాడి పక్కనే కూర్చున్నాను అనమాట ఇంకా చాలాసేపు. సో వాడు కూడా చిన్నది పట్టుకి మొక్కిస్తే అది కూడా తింటూ కూర్చున్నాడు వాడు. సో ఈ సెకండ్ బర్త్డేకి అయితే ఊరు నుంచి మా అత్తయ్య, మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారనమాట. సో మా మావయ్య అయితే రావడానికి అవ్వలేదనేసి రాలేదు. అండ్ అలాగే మా మమ్మీ వాళ్ళకి కూడా కొన్ని రీజన్స్ వల్ల రాలేదనమాట. సో వాళ్ళు కూడా కొంచెం బిజీగా ఉన్నారు. అండ్ ఫైనల్లీ ఇంకా మొత్తం పట్కి కూడా వేసేసాము, తెచ్చిన పట్కి అంతా కూడా. అండ్ ఇంకా ఈ పంతులు గారు అయితే ఇది కూడా ఇంకా అమ్మవారికే ఉంచేయమని చెప్పారు. సో మేము ఆల్రెడీ ఈ మొక్కు మా ఊర్లో కూడా ఒకసారి వేయించాము తులాభారం, మా వాడు 7th మంత్ అప్పుడు. సో అక్కడ ఏంటంటే వాళ్ళు కొంచెం తీసుకొని మాకు ఇచ్చేసారనమాట మిగతాదంతా. మేము ప్రసాదంగా మమ్మల్ని పంచుకోమన్నారు, కానీ ఇక్కడైతే వాళ్ళే పంచుతామని చెప్పారు. సో ఏదన్నా ఒకటే కదా అని మేము ఇచ్చేసామన్నమాట మొత్తము. అండ్ ఇలా తులాభారం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ ఈ మొక్క అయితే తీర్చేసుకున్నాము. సో ఇక్కడ లాస్ట్కి ఇంకా తులాభారం అయిపోయాక ఇంకా మేము మంచిగా కాసేపు కూర్చున్నాము, తల్లిని దర్శనం చేసుకుంటూ ఇంకా అలాగే టెంపుల్ అంతా తిరిగామన్నమాట. ఇంకా అక్కడే ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ ఇంకా ఇంటికి రాగానే లంచ్ అయిపోయాక ఇంకా నైట్ పార్టీ కోసం అయితే అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. సో నైట్ డిన్నర్ కోసం అయితే ఇవి చికెన్ అవి అయితే ఫ్రై చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో తనైతే మా తమ్ముడు, ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అనమాట. సో ఇక్కడ మా కన్నయ్య అయితే ఫ్రై చేసిన చికెన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు తినలేదు మా కన్నయ్య అలాగా, ఫస్ట్ టైం ఎంజాయ్ చేస్తున్నాడు బాగా చికెన్ ఫ్రైని. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మేము కింద లేడీస్ అందరం కూడా డెకరేషన్ పార్ట్ అయితే చూసుకున్నాము. కింద నేను, మా కింద రాజీ అక్క, మా చిన్నదిన, ఇంకా అండ్ అలాగే మా బిల్డింగ్లో పిల్లలు అందరు కూడా బాగా హెల్ప్ చేశారండి. సో ఇక్కడైతే ఈ డెకరేషన్ అంతా కూడా మేమే చేసాము, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ అనమాట డెకరేషన్ది. అండ్ ఫైనల్లీ ద మెయిన్ పార్ట్ అనమాట ఇదే, కేక్. దీనికోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానంటే, సో యాజ్ ఎ హోమ్ బేకర్ నాకే కాదు ప్రతి హోమ్ బేకర్కి ఉండే ఫీలింగ్ ఇదే. సో మన ఇంట్లో మన పిల్లల బర్త్డే వచ్చేసరికి ఏ కేక్ చేద్దాం, ఏ మోడల్ చేద్దాం అని పిచ్చికిపోతుంటుంది కదా. సో నేనైతే ఇది చాలా రోజులు అయిపోయింది, సో చాలా మంత్స్ అయింది యాక్చువల్లీ. సో
కొన్ని మంత్స్ బ్యాకే నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇలా జంగిల్ థీమ్ చేద్దాం, మూవింగ్ ట్రైన్ థీమ్ కేక్ చేద్దాము అనేసి. సో దానికోసమే నేను ప్రిపేర్ అయ్యాను. సో ప్రిపేర్ అయ్యి దానికి కావాల్సిన మెటీరియల్ అంతా తెచ్చుకున్నాను. అండ్ ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. ఎందుకంటే మా కన్నయ్యకి ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న జంగిల్ థీమ్ కేక్ అండ్ ట్రైన్ థీమ్ కేక్ ఫైనల్లీ చేసేసాను. అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ అలాగే వచ్చిన గెస్ట్లందరికి కూడా చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారనమాట. సో ఇంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి ఏ హోమ్ బేకర్కైనా సరే. సో ఇవన్నీ ఎంత బాగా జరిగాయి అంటే నా వెనక ఎవరో ఉండుంటారు కదా. సో అది ఎవరో కాదండి, మా హస్బెండే నా బ్యాక్ బోన్. సో ఆయన సపోర్ట్ వల్లే నేను ఏదైనా చేస్తున్నాను. సో ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మా హస్బెండ్తోనే వెళ్తాను, హస్బెండ్ చేత తెప్పించుకుంటాను. సో అంటారు కదా ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్ అని. సో నేను అలా కాదు, ఐ ఆల్వేస్ వాంట్ టు బీ డిపెండెంట్ ఆన్ మై హస్బెండ్ అనమాట. సో తను లేనిది నేను ఏది చేయలేను కూడా. అండ్ ఈ కేక్ విషయానికి వచ్చేస్తే నేను ఈ కేక్ అయితే 3.5 kgs వరకు వచ్చిందండి. బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే చేశాను. సో ఎందుకంటే కామన్గా అందరికీ నచ్చే ఫ్లేవర్ అయితే ఇది కదా. సో బటర్ స్కాచ్ అయితే చేశాను. సో దీన్ని పైన వచ్చేసి 1 kg 1.5 kg ఉంది. అండ్ కింద వచ్చేసి 2 kgsలో చేశాను. దాన్ని 2 పార్టిషన్స్ కింద చేశాను, ఎందుకంటే మధ్యలో ట్రాక్ పెడదాం అనేసి. అండ్ ఇక్కడ పైన అయితే నాన్ ఎడిబుల్ టాపర్స్ అండి, ప్రింటబుల్ టాపర్స్. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టే నాన్ ఎడిబుల్ ప్రింటబుల్ టాపర్స్ మనకి ఫోటోషాప్లో ఉంటాయి, లేదంటే కేక్ మెటీరియల్ షాప్లో మనకి ఇలా రెడీమేడ్గా దొరుకుతున్నాయండి. సో ఇక్కడైతే మనకి కొంచెం తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. మనం ప్రింట్ తీయించుకునేసరికి ఎక్కువ రేట్ పడిపోతుంది. సో ఇలా ట్రై చేయండి ఎవరైనా హోమ్ బేకర్స్ కావాలంటే. సో నేను ఇంకా అవన్నీ తెచ్చుకొని ఇక్కడైతే అసెంబుల్ చేసేసానండి. సో పార్టీ స్టార్ట్ అయ్యే ముందే. అండ్ ఫైనల్లీ ఇలాగా నేను అంతా సెటప్ చేస్తాను. అండ్ ఇంకా నెక్స్ట్ ట్రాక్ కూడా సెట్ చేస్తాను. సో ట్రాక్ సెట్ చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరనమాట. ఇంకా నేనే ఫైనల్గా ఫోటో అయితే తీశాను. సో ఇలా అయితే వచ్చింది అవుట్పుట్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా ఫైనల్ పార్టీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అండ్ అలా పార్టీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ అయితే ఫొటోస్ తీసేసుకున్నాం అందరితోటి కేక్ కటింగ్ కన్నా ముందే. సో దట్ ఏంటంటే ఫొటోస్ దిగాక అందరూ డిన్నర్ చేయడానికి వెళ్ళిపోతారు కదా. సో ఇంకా కేక్ కూడా డిన్నర్లోకి పంపించేద్దాం అనేసి సో ఫస్ట్ అందరితో ఫొటోస్ దిగేసాము. అండ్ లాస్ట్లో కేక్ కటింగ్ చేసి అప్పుడు మేము కేక్ అయితే పంపించేసామండి పైకి. సో కేక్ కూడా మేము డిన్నర్తో పాటే పెట్టేసామన్నమాట. అండ్ ఇక్కడ డిన్నర్లోకి వస్తే మనకి ఐటమ్స్ వచ్చేసి రసగుల్లా, బిర్యానీ, కర్డ్, చికెన్, వైట్ రైస్, రసం, పెరుగు అండ్ కేక్ అండ్ ఆల్సో ఐస్ క్రీమ్. అండ్ ఇక్కడ అందరూ వచ్చిన గెస్ట్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఫుడ్ పార్టీ కూడా చాలా బాగా చేశారని చెప్పారు. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. సో చూశారు కదా, ఇదండి మా కన్నయ్య సెకండ్ బర్త్డే వ్లాగ్. సో నూకాలం తల్లి దయ వల్ల అంత బాగా జరిగింది. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు మా కన్నయ్య బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ కూడా వస్తాయి. సో స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ అలాగే మన వీడియోస్ అన్నింటినీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.